ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర్ గ్రామంలో అన్నదమ్ములు పోటీకి సిద్ధమయ్యారు. ఈ పంచాయతీలో 2 దశాబ్దాలు సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతూ వస్తోంది. ఈసారి అన్నదమ్ములు పోటీకి సిద్ధమవడంతో 20 ఏళ్ల తర్వాత గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగే సూచనలున్నాయి. ఎడ్ల బంజర్ గ్రామ పంచాయతీ ఏజెన్సీ ప్రాంతంలో ఉండడంతో ఎస్టీకి రిజర్వ్ అయింది. అయితే పంచాయతీలో ఎస్టీ కులానికి చెందిన ఒకే కుటుంబం ఉంది. ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయినప్పుడు రాంబాబు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకసారి ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా రాంబాబు భార్య సునీత ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈసారి రాంబాబు అన్న అప్పయ్య సర్పంచ్ పదవికి పోటీ చేస్తానంటున్నారు. రేపు అన్నదమ్ములు ఇద్దరు నామినేషన్లు వేయనున్నారు. మేము ఎనానిమస్ అయిద్దని చెప్పి అనుకున్నాం. మళ్ళీ మా అన్నయ్య రాజన్న అప్పయ్య గారు ఈ తడవ నాకు పోటీగా రావడం జరిగింది. నేను గతంలో కూడా గ్రామాభివృద్ధి కోసం పాటుపడ్డాను. మరియు గ్రామాభివృద్ధి కోసమే నన్ను ఎనానిమస్గా ఎంచుకుంటారని చెప్పని ఆలోచించడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు మా అన్నయ్య అప్పయ్యని నిలబెట్టడం జరిగింది. అతను గెలిచినా నేను గెలిచినా గ్రామాభివృద్ధి కోసమే తోడ్పడతాం. ఇన్ని 20 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇందులో అభివృద్ధి ఏమీ రాలేదు. అభివృద్ధి రాకపోతే ఇందులో వ్యతిరేకత జనంలో ఉన్నదే. ఏమైందంటే పోటీ ఉండాలా, పోటీ లేకపోతే ఎక్కడిదక్కడనే నిద్రపోయినట్టు ఉంటుంది. ఈ 20 సంవత్సరాల నుంచి ఈ 1 సంవత్సరం ఏదో పోటీ చేయాలని ఈ అభివృద్ధి జనంలో కూడా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత రావడం వల్ల ఇవి ఉండరా అంటే ఇక మేము కూడా నేను ఉంటున్నా. అన్నాని కాదు, ఇది వ్యక్తిగత ఖర్చులు ఏమి లేవులు కానీ మనకు అందరం అంతా మంచి జరగాలని వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మనం చేసేది మనం చేద్దామని చేస్తాం. గత 25 సంవత్సరాల కింద మేము పోటీ చేసాం. ఒకసారి పోటీ చేశాక మళ్ళీ ఓడిపోయాక వాళ్ళు ఎనానిమస్ అని అందరూ అనుకొని చేసి మంచిగా ఒక గ్రామం అభివృద్ధి అవుతుందని నాయకులు అందరూ వదిలిపెట్టేశారు. ఈ 4 సార్లు చేసినా కూడా ఇది అభివృద్ధి ఏమి రావట్లా. ఎక్కువ సంవత్సరాలుగా ఎనానిమస్కి ఇవ్వటం వల్ల గ్రామ అభివృద్ధి లేదు, నిరంకుశత్వం ఎక్కువైపోయింది, ప్రజలను పట్టించుకోవట్లేదు. ఏదున్నా లైట్లు కానీ మోటార్లు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మోటార్లు వేసేవాళ్ళు లేరు, గ్రామంలో ఏదైనా పారిశుద్ధ్యం కానీ సరిగ్గా చేసేవాళ్ళు లేరు. అందుకోసం అని చెప్పి ప్రజల ఆకాంక్ష మేరకు పోటీ పెట్టడం జరుగుతుంది. 20 సంవత్సరాల క్రితం నుంచి ఎనానిమస్గా ఇస్తున్నాం. అందుకనే నిరంకుశం ఎంత అయిపోయింది, లెక్కలేనితనం అయిపోయింది, ప్రజలకు కూడా చికాకు పుట్టింది. దానికోసం అని చెప్పి